హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. పునర్జన్మ మినీ నవల్ని వింటున్నాం కదండి. నిన్నటి భాగంలో నీలిమకు స్పృహ వచ్చిందని, కానీ చాలా నీరసంగా ఉందని, రేపు ఉదయమే ఆమెను ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చని డాక్టర్ గారు చెప్తారు. ఇంక తర్వాత కథ ఏమవుతుందో ఇవాళ వినేద్దాం. ఓసారి ఆమెను చూడవచ్చా అన్నాడు ప్రభాకర్. చూసి రండి, కానీ ఎక్కువగా మాట్లాడవద్దు అన్నాడు డాక్టర్. పిల్లలు హుషారుగా, ప్రభాకర్ ఆశగా నీలిమ దగ్గరకు వెళ్లారు. నీలిమకు అన్నీ గుర్తుకు వచ్చి ఉంటాయేమోనని, తను మామూలు మనిషి అయిపోతే ఇంకా కావాల్సిందేమీ లేదు అనుకున్నాడు. నీలిమ పిల్లలను చూస్తూనే, నీరజ, అరవింద్ ఎలా ఉన్నారు అని వెంటనే కళ్ళు మూసేసుకుంది. నర్సు, ఆవిడ చాలా నీరసంగా ఉన్నారు. ఈ రాత్రికి అందరూ ఇంటికి వెళ్ళిపోండి. రేపు ఉదయమే వచ్చి ఆవిడని తీసుకెళ్లిపోవచ్చు అంది. అందరూ ఇంటికి చేరుకున్నారు. పిల్లలిద్దరిలోనూ ఉత్సాహం. అమ్మ మాతోనే మాట్లాడింది అంటూ సంతోషపడిపోయారు. వంట భోజనాలు అయ్యి పిల్లలు నిద్రపోగానే పెద్దవాళ్ళు 5గురు కూర్చుని మాట్లాడుకున్నారు. జానకీదేవి ఉదయం జరిగిన విషయాలు వియ్యాల వారికి చెప్పింది. ప్రభాకర్ గుళ్ళో పూజారి గారన్న మాటలు చెప్పాడు. పోనీలే, అపకారం చేయబోయిన వాళ్ల వల్ల ఉపకారమే జరిగింది. నీలిమకు మళ్లీ దెబ్బ తగలటం, స్పృహ తప్పటం, ఆనాటి పరిస్థితి పునరావృతం కావటం చూస్తే ఆమెకు పాత జ్ఞాపకాలు మళ్లీ వస్తాయని అనిపిస్తోంది. ఈ మధ్యలో జరిగింది మనమందరం ఒక పీడకలలా మర్చిపోయి సుఖంగా ఉందాం అన్నాడు పరమేశ్వరమూర్తి. ఆ రాత్రి అందరూ ఆనందంగా నిద్రపోయారు. అదే రాత్రి ఆనందంతో అలసి సొలసిపోయిన శిరీష నిఖిల్ గుండెలపై తలపెట్టుకొని స్వర్గమంటే ఇదే అంది. అవునా అన్నాడు నిఖిల్. ఏం కాదా అంది శిరీష. ఎందుకు కాదు? కాదంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఉన్నప్పుడు మాత్రమే కాదు, లేనప్పుడు స్వర్గం కావాలనిపిస్తోంది. నీ ఫోటోలు చూసుకుంటూ సమయం గడిపితే బాగుండుననిపిస్తోంది. నీ బ్లాక్బెర్రీ ఏమైందో ఏమో అన్నాడు. ఫోటోలకి ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు నువ్వు తీసుకుంటానంటే నేను వద్దన్నానా అంది. నువ్వు తీసుకున్న సెల్ఫీ కావాలి అన్నాడు. అదేమంత కష్టం? నీ ఫోన్ ఇయ్యి, నేనే తీసుకుంటాను అంది. ఇప్పుడు తీసుకుంటే మజా ఏముంది? అప్పటి ఫోటో కావాలి. నువ్వు వాసన చూడని పువ్వులా ఉన్నప్పటిది అన్నాడు. శిరీష ఉలిక్కిపడింది. అదేమిటి అలా అంటున్నావు? ఇప్పుడు మాత్రం ఏమైంది? ఈ పువ్వును వాసన చూసింది నువ్వొక్కడివేగా అంది. అదే విషయం నా మనసును తోల్చేస్తుంది. ఈ అందాల పుష్పాన్ని నేను ఒక్కడ్నే వాసన చూశానా అని. శిరీష లేచి కూర్చుంది. నిఖిల్, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. మనసును నీకిచ్చేశాను. అందుకే శరీరాన్ని అర్పించుకున్నాను అంది. అర్పించుకున్నాను వంటి పెద్ద మాటలెందుకు? నీకు సుఖం లేదా అన్నాడు. శిరీష కంపించిపోయింది. ఏమిటి నిఖిల్, నువ్వేం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు. మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నువ్వు నేను ఒక్కటే అన్న ఐడియాతో ఉన్నాం. ఇప్పుడిలా మాట్లాడుతున్నావేమిటి అంది. నేను ఏమన్నానని అంతగా భుజాలు తడుముకుంటున్నావు? బ్లాక్బెర్రీ గురించి అడిగిన ప్రతిసారి మాట దాటేస్తున్నావు. ఇదిగో అంటావు, అదిగో అంటావు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే ఒప్పుకోవు. అసలది నిజంగా పోయిందా? ఎవరికైనా ఇచ్చేశావా అన్నాడు. శిరీష కళ్ళల్లో నీళ్లు ఉబికి ఎప్పుడు బయటపడదామా అన్నట్లున్నాయి. ఖరీదైన బ్లాక్బెర్రీ ఎవరికిస్తాను అన్నది. ఎవరికి ఇచ్చావో నాకెలా తెలుస్తుంది? స్పెషల్ గా తీసుకున్న సెల్ఫీని ఎవరో స్పెషల్ పర్సన్కే ఇచ్చి ఉండవచ్చు అన్నాడు. నిఖిల్, అరిచింది శిరీష. ఎంత మాట అన్నావు? నీకన్నా నాకు స్పెషల్ గా ఎవరూ లేరు. నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. నా సర్వస్వాన్ని నీకు అర్పించాను. పెళ్ళయ్యేదాకా ఆగాలన్న ఇంగితం నాకు లేకపోయింది. నిఖిల్ ఏం మాట్లాడలేదు. శిరీష వెక్కి వెక్కి ఏడ్చింది. అతను ఓదార్చే ప్రయత్నం చెయ్యలేదు. చెయ్యాలన్న ఉద్దేశం అతనికి లేదు. శిరీషతో సాంగత్యం అతనికి మొహం మొత్తింది. కొత్తదనం కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. పాతదాన్ని వదులుచుకోవాలి అనుకుంటున్నాడు. కొంతసేపు దుఃఖించాక శిరీష తెప్పరిల్లింది. నీ మగబుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు. ఆడదాన్ని అవమానించటం నీ జన్మ హక్కు అనుకుంటారు. సీతాదేవికే కష్టాలు తప్పలేదు అంది. సీతా మహాసాధ్వి ఎక్కడా, నువ్వెక్కడా అన్నట్లు చూశాడు నిఖిల్. సీత అగ్నిప్రవేశం చేసి తన పవిత్రతను రుజువు చేసుకుంది. నేను బ్లాక్బెర్రీని ఎలాగైనా తీసుకొచ్చి నీకు చూపించి నువ్వు నీ మాటలు వెనక్కి తీసుకునేలాగా చేస్తాను అంది శిరీష. కొంపదీసి బ్లాక్బెర్రీ పట్టుకురాదు కదా అని కంగారు పడ్డాడు నిఖిల్. ఆ, ఇన్నాళ్లుగా దొరకనిది ఇప్పుడెక్కడ దొరుకుతుందిలే అని సరిపెట్టుకున్నాడు. ఎలాగోలా వదిలించుకున్నాను, అంతే చాలు అని సంతోషించాడు. బ్లాక్బెర్రీని నీలిమ మేడం తీసుకున్న విషయం, తను ఆవిడను తోసేస్తే గాయం తగిలి మెదడు పాడైన విషయం నిఖిల్ కి మొదట్లోనే చెప్పి ఉండాల్సిందా అని శిరీష అనుకుంది. ఇప్పుడు చెప్తే నమ్ముతాడా? ఇంకో కథ కల్పిస్తున్నానంటాడా? రేపు ఉదయమే నీలిమ మేడం ఇంటికి వెళ్ళాలి. అవసరమైతే ఆమె పుట్టింటికైనా వెళ్ళాలి అనుకుంది.
ఆ ఊహ ఆమె మనసుకి తాత్కాలికమైన మనశ్శాంతిని ఇచ్చింది. కానీ మర్నాడు ఉదయమే నీలిమ ఇంటికి వెళ్ళినప్పుడు గేటుకున్న తాళం ఆమెను నిరాశలోకి తోసేసింది. ఉదయం కాఫీ తాగి తాగకుండా హడావిడిగా సీతారామారావు హాస్పిటల్కి బయలుదేరాడు. నీలిమను అందరికన్నా ముందుగా చూసి తొందరగా ఇంటికి తీసుకొచ్చేయాలని ఆయన కోరిక. హాస్పిటల్లోకి అడుగుపెట్టేసరికి నర్సు ఎదురైంది. ఎలా ఉంది అమ్మాయి అన్న ప్రశ్నకు ఉదయం 5ంటికే నిద్రలేచేశారు. బ్రష్ చేసుకుని కాఫీ తాగేసరికి మీరొచ్చారు. లోపలికి రండి అంటూ నీలిమ వద్దకు తీసుకువెళ్ళింది నర్సు. అమ్మా నీలిమ, ఎలా ఉన్నావమ్మా అన్నాడు. నన్ను క్షమించండి నాన్న అన్న నీలిమతో, అదేమిటమ్మా అలా అంటున్నావు, మన మధ్య క్షమాపణలేమిటి అంటూ మంచం మీద కూతురు పక్కనే కూర్చున్నాడాయన. నిన్న ఉదయం చాలా ఆవేశపడ్డాను. అందరూ పిచ్చిది పిచ్చిది అంటే ఏదో తెలియని ఉక్రోషం వచ్చింది. దాంతో తల బాదుకున్నాను అన్నది. పోనీలే, ఇప్పుడు మామూలు మనిషివయ్యావు అన్నాడు. అదృష్టదేవత నన్ను రక్షించింది. ఒకసారి యాక్సిడెంట్లో మనుషుల్ని, గతం తాలూకు విషయాల్ని మర్చిపోయాను. ఇప్పుడు జ్ఞాపకశక్తే పోయి ఉంటే ఎంత దారుణం అయ్యేది అన్నది. అదేమిటి అలా అంటున్నావు అన్నాడు. అన్నమాటే కదా నాన్న, కాలేజీ గ్రౌండ్స్ లో ఎలా పడిపోయానో తెలియదు. ఆ సంఘటనకు ముందు జరిగినవేవీ గుర్తులేవు. ఇప్పుడు అలా కాదు. నిన్న గుడికెళ్లటం, గుళ్ళో జరిగినవి, దారిలో విన్న మాటలు అన్నీ గుర్తున్నాయి. నేను చదువుకున్న చదువు కూడా గుర్తుంది అంది. నీలిమ సంతోషంగా అన్న మాటలకు సీతారామారావు ఉసూరుమన్నాడు. ఆశ ప్రపంచంలో అన్ని దుఃఖాలకు కారణమన్నాడు బుద్ధ భగవానుడు. ఎందుకొచ్చిందో తెలియదు గాని నీలిమ స్పృహ తప్పాక ఆమెకు పాత జ్ఞాపకాలన్నీ మళ్లీ వస్తాయన్న ఆశ కలిగింది. అందుకే ఇప్పుడు ఈ బాధ. డాక్టర్ గారు చెప్పనే చెప్పాడు, జీవితం సినిమా కాదని. ఒకసారి స్పృహ తప్పినప్పుడు మరుగున పడ్డ జ్ఞాపకాలు ఇంకోసారి స్పృహ తప్పగానే బయటకు వచ్చేవనీను. కాని తామే అనవసరపు ఆశలు కల్పించుకున్నారు. ఏం నాన్నా, ఏమిటి ఆలోచిస్తున్నారు అన్న నీలిమ ప్రశ్నకు జవాబు చెప్పేలోగానే ఆయన సెల్ ఫోన్ మోగింది. అవతల నుండి జానకీదేవి, తెల్లారకుండానే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారేమిటి? లేవగానే ఎంత కగ్గారు పడ్డానో తెలుసా అంది. తెల్లారగట్ల మెలకువ వచ్చింది. అమ్మాయి దగ్గరకు వచ్చేశా. ఇదిగో ఇంటికొచ్చేస్తున్నా. ఎలాగూ వెళ్ళారుగా, అమ్మాయిని తీసుకునే రండి అంది. డాక్టర్ ఇంకా రాలేదు. ఆయన వస్తే కాని డిశ్చార్జ్ చెయ్యరు. ఇంటికొచ్చి కార్ తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి వస్తాను అని ఫోన్లో చెప్పి, నీలిమా ఇంటికి వెళ్ళి వస్తాను అన్నట్లు న్యూస్ పేపర్ తీసుకొచ్చాను, చదువుకుంటూ ఉండు, ఓ అరగంటలో వస్తాను అని ఇంటికి బయలుదేరాడు. విషయం విన్న నలుగురు నిరుత్సాహపడ్డారు. అవునులే, మనం లేనిపోని ఆశలు కల్పించుకున్నాం అని సరిపెట్టుకున్నారు. నీలిమకు గతం గురించి చాలా మటుకు తెలిసింది. మిగిలిన విషయాలను చెప్పి ఆమెను మామూలు మనిషిని చెయ్యాలని నిర్ణయించుకున్నారు. నిద్రలేచిన పిల్లలు కాలకృత్యాలు తీర్చుకున్నాక జానకీదేవి ఇద్దరికీ పాలిచ్చి, అమ్మ 9ంటికి ఇంటికొస్తోంది, బాగా నీరసంగా ఉంటుంది, ఎక్కువగా ప్రశ్నలు వేయకూడదు అంది. అయ్యో, ఈవేళ అమ్మ దగ్గర మ్యాథ్స్ చెప్పించుకుందాం అనుకున్నా, నేను తెలుగు నేర్చుకుందాం అనుకున్నా అన్నారు పిల్లలిద్దరూ. మీ సబ్జెక్ట్స్ మాత్రం నేర్చుకోండి, ఇంకేమీ అడగవద్దు అన్నది. 9 గంటలకు ఇంటికి వచ్చిన నీలిమకు వియ్యపురాళ్ళిద్దరూ హారతి ఇచ్చి లోపలకు తీసుకెళ్లారు. నీరజ, అరవిందులు పుస్తకాలతో తల్లి దగ్గరకు చేరారు. ఏ పిల్లలు, ముందు బ్రేక్ఫాస్ట్, ఆ పైన స్నానాలు, తరువాత చదువు అంది భవాని. ఎస్ చిల్డ్రన్, బామ్మ చెప్పింది కరెక్ట్ అంది నీలిమ. వీళ్ళు ఇద్దరూ తన పిల్లలు. ఆ సంగతి ఎవరో చెప్తేనే తనకు తెలిసింది. అయినా ఇద్దరిని చూడగానే ఏదో మమకారం పొంగి పొర్లుతుందేమిటి? ప్రేమ అనేది ఎంత సహజంగా వస్తుంది, ఎంత మనం పెంచుకుంటే పెరుగుతుంది. వీళ్లపై తన హృదయంలో ప్రేమ పుట్టిందా, లేక తన పిల్లలు అని తెలియటం వల్ల మనస్సు ప్రేమను నిర్దేశిస్తుందా? ఏది న్యాచురల్, ఏది అక్వైర్డ్? నీలిమ తన ఆలోచనలకు తనను తానే తిట్టుకుంది. పిల్లల్ని ప్రేమించగలుగుతున్నాను అన్న భావం దగ్గర ఆగకుండా ఈ కోడిగుడ్డుకి ఈకలు పీకడమేమిటి అనుకుంది. టిఫిన్లు, స్నానాలు అయ్యి పిల్లలతో పుస్తకాలు పెట్టుకుని నీలిమ కూర్చునేసరికి పక్కింటి నుంచి నీలేష్, సోమేష్ పరిగెత్తుకుని వచ్చారు. నీలిమ ఆంటీ, బైనామియల్ థిరంకి 2 ప్రూఫ్లు నేర్పించారు. ఏదీ సరిగ్గా అర్థం కావటం లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అన్నారు. ఆంటీ, ఈ లెక్క ఎలా చేయాలో తెలియటం లేదు. నీలిమ ముఖం వికసించింది. ఒక్క క్షణం కూర్చోండి, ముందు ఈ చిన్న పిల్లలకి చెప్పి ఆ పైన మీకు చెప్తాను, వాళ్ళది తొందరగా అయిపోతుంది కదా అన్నది. తను ఇద్దరికీ చాలా రోజుల తర్వాత తల్లి చదువు చెప్పటం నీరజ, అరవిందులకు ఎంతో సంతోషం కలిగించింది. ఆ తరువాత నీలేష్, సోమేష్లకు చదువు చెప్తూ ఉంటే తమకు ఏమీ అర్థం కాకపోయినా తల్లిని చదువు చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో తన్మయత్వాన్ని చూస్తూ కూర్చుండిపోయారు.
పిల్లలిద్దరితో పాటు పెద్దలు 5గురు కూడా నీలిమనే చూస్తూ కూర్చున్నారు. వాళ్ళలో వాళ్ళకే తెలియని ఆనందం, తృప్తి, ధైర్యం కలిగాయి. మంగళవారం ప్రయాణం పెట్టుకోవచ్చునా అన్న జానకీదేవితో మంగళవారం అంతా మంగళమే అవుతుంది. సందేహం పెట్టుకోవద్దని భవానీ నచ్చజెప్పింది. ఉదయమే గుడికెళ్ళి పూజ చేయించుకొని మీనాక్షమ్మకు చెప్పి అందరూ బయలుదేరారు. నీలిమ వెనక సీట్లో తల్లికి, అత్తగారికి మధ్యన కూర్చుంది. మధ్య సీట్లో వియ్యంకులిద్దరూ మనవడు మనవరాల్ని పెట్టుకుని కూర్చున్నారు. ప్రభాకర్ డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. దారి పొడుగునా పిల్లలు వెనక్కి తిరిగి తల్లితో మాట్లాడుతూనే ఉన్నారు. నీలిమ పిల్లలను, భర్తను, తల్లిదండ్రులను, అత్తమామలను చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి, ఎవరేమన్నా పట్టించుకోకూడదు, ఆ శక్తిని నాకు ప్రసాదించు భగవంతుడా అనుకుంది. ఇంటికి చేరుకోగానే నీలిమ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇది తన ఇల్లు, తను తీర్చిదిద్దుకున్న పొదరిల్లు. కాని ఈ ఇంట్లో ఎక్కడ ఏముంది తనకు తెలియదు. ఈ స్థితి పగవారికి కూడా వద్దు అనుకుంది. రామ్మా నీలిమ అంటూ అత్తగారు ఆమె చేయి పట్టుకుని లోపలకు తీసుకెళ్ళింది. గుమ్మంలో ముగ్గు వేసి ఉంది. పనిమనిషి హారతి పళ్ళెంతో ఎదురొచ్చి రండమ్మా అంది. తల్లి పనిమనిషికి ఫోన్ చేసినట్లుంది అనుకున్నాడు ప్రభాకర్. నీలిమ లోపలకు వెళ్లి ఇల్లంతా కలియజూసింది. భవానీ వంటింట్లోకి వెడుతూ ఉంటే ఆమె వెనకే వెళ్లి అత్తయ్యా, మీరు దేవత అన్నది. పిచ్చి పిల్ల అని నాలుక ఖర్చుకొని, నీలిమా, నాకు కూతురైనా కోడలైనా నువ్వే, ఏ అఘాయిత్యం చెయ్యనని మాట ఇవ్వమ్మా అంది భవానీ. ఆమె భుజం మీద తలపెట్టుకుని ఇంకెప్పుడూ ఆవేశంగా ఏమీ చెయ్యను అంది నీలిమ. నీరజ వంటిట్లోకి వచ్చి మమ్మీ, నా డ్రాయింగ్స్ చూడు అంది. వెళ్ళమ్మా, రేపు ఎలాగూ స్కూల్కి వెళ్ళిపోతారు అంది భవానీ. కాఫీ నేనే పెడతాను అంది నీలిమ. అరవింద్ మమ్మీ, నాతో స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడు అని హాల్లో నుంచి అరిచాడు. వెళ్ళమ్మా, కాఫీ రేపటి నుంచి నువ్వే పెడదువుగాని అన్నది. ప్రభాకర్ నీలిమ సూట్ కేసులోని బట్టలు తీసి ఆమె బీరువాలో పెట్టి హాల్లోకి వచ్చి ఆమె హ్యాండ్ బ్యాగ్ తీశాడు. దాన్ని ఇంతవరకు తీయనే లేదు అంది నీలిమ. ఆడవాళ్ల హ్యాండ్ బ్యాగ్ ముట్టుకోవాలంటే భయం అంటూనే అతను అందులోని వస్తువులన్నీ టీపాయ్ మీద పెట్టాడు. పెన్నులు, పెన్సిళ్లు, దువ్వెన, స్టిక్కర్ బొట్టుల ప్యాకెట్ మొదలైన వాటితో పాటు 2 సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఐపాడ్ నీది, రెండోది ఎవరిది అంటూ చేతిలోకి తీసుకుని బ్లాక్బెర్రీ అన్నాడు. నీలిమ తనకు తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపింది. సీతారామారావు హాస్పిటల్కి ఓ అమ్మాయి పూలగుత్తి, పళ్ళు పట్టుకొని వచ్చి నీలిమ స్టూడెంట్ నని, తన ఫోన్ మేడం తీసుకున్నారని, వెనక్కు తీసుకునేందుకు వచ్చానని చెప్పింది. అమ్మాయి బ్యాగ్ ఇంట్లో ఉందని చెప్పాను. ఆ సంగతే తర్వాత మర్చిపోయాను అన్నాడు. ఆ అమ్మాయే కాబోలో ఇంటికి వచ్చింది. పేరు శిరీష అని చెప్పినట్లుంది. గుర్తుందా ప్రభాకర్ అంది భవానీ. అవును, నీలిమని చూడ్డానికి వెళ్ళినప్పుడు తెచ్చి ఇస్తానన్నాను, కుదరలేదు. రేపు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఇచ్చేస్తాను. ఓసారి ప్రిన్సిపల్ని కలిసి నీలిమ లీవ్ లెటర్ ఇవ్వాలి అన్నాడు. ఎవరికని ఇస్తావు? శిరీష చాలా కామన్ నేమ్. ఫోన్ ఛార్జింగ్కి పెడతాను, నెంబర్ తెలుస్తోంది, మిగతా వివరాలు తెలియవచ్చు అన్నాడు. ప్రభాకర్ ఫోన్ని ఛార్జింగ్కి పెట్టాడు. రాత్రి వంట, భోజనాలు అయ్యాక ఎవరెక్కడ పడుకోవాలన్న ప్రశ్న ఉదయించింది. ఉన్నవి 3 బెడ్రూమ్లు. ఎవరు హాల్లో పడుకోవాలి? అందరూ హాల్లో సోఫాలో పడుకుంటామనేవారే. పిల్లలు మాత్రం మమ్మీ, నువ్వు మా దగ్గరే పడుకో, ఈవేళ దశావతారాలు మాకు చెప్పాలి అంటూ మారాం చేశారు. నీలిమ పిల్లల దగ్గర పడుకునేందుకు నిర్ణయమైంది. ప్రభాకర్ తను హాల్లోనే పడుకుంటానని ఖచ్చితంగా చెప్పేశాడు. అతన్ని ఏ విధంగానూ మనసు మార్చుకునేలాగా చేయలేక తల్లిదండ్రులు, అత్తమామలు చెరో గదిలోనూ పడుకున్నారు. నీలిమ పిల్లలకు దశావతారాల కథలు వరుసగా చెప్పసాగింది. కథలు వింటున్న పిల్లలే ముందు నిద్రపోయారో, కథలు చెప్తూ ఆమె ముందు నిద్రపోయిందో అనుమానమే. ప్రభాకర్ ఛార్జింగ్ పూర్తయ్యాక ఫోన్ తీసి తన నంబర్కి ఫోన్ చేశాడు. నంబర్ తన ఫోన్లో రిజిస్టర్ అయింది. శిరీష అనే పేరు, నంబరు ఉంటే ఫోన్ ఓనర్ని కనుక్కోవడం సులువే. కానీ ఓసారి ఫోన్లో మిగతా వివరాలేమైనా దొరుకుతాయేమో అని చూస్తే నష్టమేమిటి అనుకున్నాడు. బ్లాక్బెర్రీ తీసి మెనూ ఆన్ చేశాడు. ఫోటోలు చూస్తే మంచిదేమో. శిరీష అనే పిల్ల ఫోటోలు ఉంటాయి. తమ ఇంటికి వచ్చింది కానీ ముఖం పూర్తిగా గుర్తులేదు అనుకున్నాడు. నీలిమకు యాక్సిడెంట్ ముందు జరిగినవేవీ గుర్తులేవు. నీలిమకు యాక్సిడెంట్ అయ్యాక జరిగినవేవి తనకు గుర్తుండటం లేదు. ఎంత ప్రయత్నించినా మనసులో నుంచి ఆందోళన తొలగిపోవటం లేదు. ప్రభాకర్ ఫొటోస్ మీద వేలు పెట్టాడు. వెంటనే ఫోటోలు కనిపించాయి. ఆఖరు ఫోటోను పెద్దది చేసి చూస్తూనే కళ్ళు మూసుకున్నాడు. అమ్మాయి అర్ధనగ్న చిత్రం. ఇదేమిటి, ఇలాంటి ఫోటో ఉందేమిటి? ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకుందా? అబ్బాయిలు చేసుకుంటారని విన్నాను కానీ అమ్మాయిలు ఎందుకు చేసుకుంటారు అనుకున్నాడు.
మరోసారి ఫోన్ కేసు చూసి ముఖం పెద్దది చేశాడు. సందేహం లేదు, ఆ రోజు వచ్చిన పిల్ల ముఖంలాగానే ఉంది. తనకు తాను ఇలాంటి సెల్ఫీ తీసుకుందా? నేటి యువత ఇంత ఫాస్ట్‌గా ఉందా? ఈ పిల్లలని దేవుడే రక్షించాలి. ఆ అమ్మాయిది కాదేమో, రేపు తెలుస్తుంది. బ్లాక్‌బెర్రీ ఆఫ్ చేసేశాడు కానీ ప్రభాకర్ తన మనసులోని ఆలోచనలను ఆఫ్ చేయలేకపోయాడు. మర్నాడు ప్రభాకర్ కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్‌కి నీలిమ విషయం మొత్తం చెప్పాడు. ఆమె సబ్జెక్ట్స్ ఏవీ మర్చిపోలేదని, పాఠాలు ఎప్పటిలాగానే చెప్పగలదని వివరించాడు. లెక్చరర్‌గా కంటిన్యూ అయితేనే ఆమె మామూలు మనిషిగా పూర్తిగా మారగలదని, ఆమెను సర్వీస్‌లోనే ఉంచుకోమని రిక్వెస్ట్ చేశాడు. ప్రిన్సిపల్‌కి ఈ విషయం మనసుకెక్కడానికి కొంత సమయం పట్టింది. నీలిమ లాంటి వారిని వదులుకోవడానికి మేం ఎంతమాత్రం ఇష్టపడం. ఏమాత్రం టాలెంట్ ఉన్నవారైనా సాఫ్ట్‌వేర్ రంగం వైపు పరుగులు తీస్తున్నారు. అలాంటప్పుడు బ్రిలియంట్ పర్సన్స్ మాకు దొరకటం చాలా కష్టం. యావరేజ్ లెక్చరర్స్ తోటే కాలక్షేపం చేస్తున్నాం. నీలిమను కంటిన్యూ చేయాలంటే ఓసారి ఆమె చేత పాఠం చెప్పించి చూడాలి అన్నది ప్రిన్సిపల్. ప్రభాకర్ ఆనందంగా, టాపిక్ చెప్పండి, రేపే నీలిమ వచ్చి చెప్తుంది అన్నాడు. ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ని పిలిచి మాట్లాడింది. టాపిక్ తెలుసుకున్నాక ప్రభాకర్ నీలిమ బ్యాగ్ లో శిరీష అనే అమ్మాయి ఫోన్ ఉండిపోయింది అంటూ నంబర్ చెప్పాడు. మీరు నోటీస్ బోర్డులో పెట్టండి. ఆ అమ్మాయి నా దగ్గరకు వస్తే ఫోన్ ఇచ్చేస్తాను అన్నది ప్రిన్సిపల్. రేపు మీరు నీలిమను తీసుకొచ్చినప్పుడు ఇచ్చేదురు గాని, ఈవేళ నోటీస్ బోర్డులో పెడతాను అన్నది. నీలిమ మర్నాడు కాలేజీకి వస్తుందని, పాఠం చెప్తుంది అనే వార్త కాలేజీ అంతా పాకింది. అదే సమయంలో శిరీష పేరు, ఫోన్ నంబరు నోటీస్ బోర్డులో అందరూ చూశారు. ఏమిటి, నీ ఫోన్ దొరుకుతుందంటే అలా డల్గా ఉన్నావేమిటి అని ఒక స్నేహితురాలు శిరీషను అడిగింది. శిరీష మనసులో లేని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ బింకంగా, ఫోన్ పోయిందనే మర్చిపోయాను. ఇప్పుడది దొరికితే ఎంత, లేకుంటే ఎంత అంది. దొరకబోయేది ఫోన్ కాదు, కాలేజీ వదిలిపొమ్మన్న తాకీదు. అక్కడతో ఆగుతుందా? మేడంని తోసేసినందుకు పోలీస్ కేసు పెడతారా? ఏం చెయ్యాలిప్పుడు? ఎవరికి విషయం చెప్పాలి? డైరెక్ట్ గా నీలిమ మేడం ఇంటికి వెళ్లి ఆమె కాళ్ళ మీద పడితే? ఇలా అనుకున్న శిరీష సాయంత్రం నీలిమ ఇంటికి వెళ్ళింది. ఆమె అత్తగారు నీలిమ ఇంట్లో లేదమ్మా, హాస్పిటల్కి వెళ్ళింది. లేటుగా వస్తారో రాత్రికి అక్కడే ఉండమంటారో తెలియదు అంది. నీలిమను డాక్టర్ అన్ని రకాలుగా పరీక్షించాడు. ఆమె తల బాదుకున్నందువల్ల మెదడు ఏ విధంగానూ దెబ్బతినలేదు. ఇతరత్రా కూడా సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉంది. మీరు ఇంప్రూవ్ అయ్యారని అనిపిస్తోంది. ఎటొచ్చి ఎవరైనా ఏమన్నా రియాక్ట్ కాకుండా ఉండటం పూర్తిగా నేర్చుకోవాలి. మీ గురించి పూర్తిగా తెలిసి అర్థం చేసుకోగలిగిన వారు మీతో సానుభూతితో వ్యవహరిస్తారు. తెలియని వారు ఏమన్నా పట్టించుకోకూడదు. బయట ప్రపంచాన్ని ఫేస్ చెయ్యాలి. ఇకపోతే ఇంట్లో మీ పిల్లలున్నారు. వాళ్ళకి మీ గురించి తెలుసుకొని అర్థం చేసుకునే వయసు లేదు. వాళ్ళు తెలియక ఏమన్నా అన్నా నిగ్రహించుకోవాలి అన్నాడు డాక్టర్. ఏంటి మమ్మీ, నాకు కేకులు ఇష్టం కదా అని అమ్మాయి అంటే మీరు నిగ్రహించుకోవాలి. ఇక్కడ కొంతవరకు ఆర్టిఫిషియల్ ఇన్సిడెంట్స్ తో మీకు ట్రైనింగ్ ఇస్తాం. నీలిమ తల ఊపింది. నర్సు ఆమెను తీసుకెళ్ళింది. ప్రభాకర్ ఆలోచనలో పడ్డాడు. అతని మనసు నీలిమ పురోగతి మీద ఉందా, లేక శిరీష అధోగతి మీద ఉందా అన్నది తనకే తెలియలేదు. ఈమె పురోగతికి తోడ్పడాలి, ఆమె అధోగతిని ఆపాలి అనుకున్నాడు. మర్నాడు ఉదయం నీలిమ కాలేజీకి వెళ్లడానికి రెడీ అవుతోంది. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. వియ్యపురాలిద్దరూ వంటింట్లో హడావుడి పడుతున్నారు. మమ్మీ, నా పెన్సిల్ కనిపించటం లేదు. ప్రభాకర్ లేచి పెన్సిల్ వెతికి అరవింద్కి ఇచ్చి, అమ్మ కాలేజీకి వెళ్తోంది. తనను దింపి నేను ఆఫీస్కి వెళ్తాను. మీ ఇద్దరూ తొందరగా రెడీ కండి అన్నాడు. మరి సాయంత్రం నా హోంవర్క్ అన్నాడు అరవింద్. అమ్మ వచ్చి చేయిస్తుంది. ఇదివరకు కూడా కాలేజీ నుంచి వచ్చాక మీ లెసన్స్ చెప్పేదిగా అన్నాడు. నీలిమ కొంచెం టెన్షన్ మీద ఉంది. ఉదయమే లేచి చెప్పాల్సిన టాపిక్ ని ఓసారి చూసుకుంది. తనకు తెలియందేమీ కాదు, కానీ క్లాస్లో కొత్తగా ఉంటుందేమో. తనకు ఎవరూ తెలియదంటం కన్నా గుర్తులేదంటం రైటేమో అనుకుంది. ప్రభాకర్ నీలిమను కాలేజీకి తీసుకెళ్లి ప్రిన్సిపల్ ని పరిచయం చేశాడు. నీలిమ భయంగా విష్ చేసింది. ఆవిడ నీలిమను క్లాస్ రూమ్ కి తీసుకెళ్ళింది. నీలిమ బ్లాక్ బోర్డ్ దగ్గరకు వెళ్లి ఆ రోజు చెప్పబోయే పాఠం పేరు బోర్డు మీద రాసింది. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆఖరు బెంచీలో ప్రిన్సిపల్ కూర్చున్న ప్రభావం కాబోలు. ప్రిన్సిపల్ పక్కనే కూర్చున్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ను నీలిమ గుర్తుపట్టలేదు. నీలిమ మేడం ఎప్పటిలాగానే బాగా చెప్తున్నారనుకున్నారు స్టూడెంట్స్. మధ్యలో చాలా ప్రశ్నలు వేశారు. అన్నిటికీ ఓపికగా సరిగ్గా జవాబు చెప్పిందామె.
ప్రిన్సిపల్, డిపార్ట్మెంట్ హెడ్లు కలిసి క్లిష్టమైన ప్రశ్నలు అడిగించారని ఆమెకు తెలియలేదు. ఇంక తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందో రేపటి భాగంలో వినేద్దామండి. ఈ నవలిక కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.